సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? నన్ను చూస్తుంటే నీకు షారుఖ్ ఖాన్ లాగా అనిపిస్తున్నానా? నన్ను చూస్తుంటే సల్మాన్ ఖాన్ లా ఉన్నానా? చెప్పరా? ఏదో ఒకటి చెప్పరా. వీడియో విన్నాక నేను ఇంకా ఇక్కడ ఎందుకున్నాను అనిపిస్తుంది. చూస్తూ ఉండరా, ఏదో ఒక రోజు నేను సినిమా హీరోని అవుతాను. నేను మాత్రం కమెడియన్ అవుతానా? నేను కూడా హీరోనే అవుతాను. ఏరా? ఖచ్చితంగా నాకు ఒకటి అనిపిస్తుందిరా. ఏంట్రా, నేను సల్మాన్ ఖాన్ అవుతానా? కాదు, మీ ఇద్దరు బాత్రూమ్లు కూడా కడగడానికి పనికిరారు అనిపిస్తుంది. ఏదైనా ఒక బ్యాంకు కన్నం వేసి మా ఇద్దరితో ఒక పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ తీయొచ్చు కదరా. బ్యాంకు కన్నం వేస్తే ఏం చక్క బ్యాంకాక్ చెక్కేస్తాను గాని మీతో ఎందుకురా సినిమా తీస్తా. అరే, రాత్రి నాకు ఒక కల వచ్చిందా? ఆ కలలో నేను పెద్ద బైక్ కొన్నట్టు కల వచ్చిందిరా. నాకు ఒక కల వచ్చిందిరా. నేను పెద్ద కారు కొన్నట్టు నాకు రాత్రి కల వచ్చిందిరా. నా కల్లో మాత్రం అరుంధతి దయ్యం ఏమైనా వచ్చిందా? నా కల్లో కూడా నేను ఒక పెద్ద బంగ్లా కొన్నట్టు వచ్చింది. అయినా అరే, మనం ఎలాగో వాటిని కొనలేము, కనీసం కలలోనైనా కొందాంరా. అవునురా. అంతకు మించి మనం చేసి చచ్చేది ఏమైనా ఉందా? అరే, నేను ఈ ఎగ్జామ్ లో పాస్ అవుతానురా. ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయాయి కదా. అవునరా, నువ్వు మీ డాడీ మీ బాబాయ్ కొన్న విమానంలో ఫ్రీగా వెళ్తానన్నావు కదా, వెళ్ళారా? అవునరా. ఎప్పుడు వెళ్తున్నావురా? మా బాబాయ్ విమానం కొన్నాక. అంటే మీ బాబాయ్ మ్హూ. రేయ్, నేను మా ఊరికి వెళ్తున్నానురా. ఏంటో సడన్ గా? మా తాతకి బాగలేదంట, అందుకే ఊరికి వెళ్తున్నాం. అరే, నువ్వు వెళ్తే ఎలారా? అబ్బా, మన ఫ్రెండ్షిప్ అంటే నీకెందుకురా అంత గౌరవం? ఏడిసావు. నువ్వు ఊరికెళ్తే నేనెవరి మీద వేయాలరా నా కుళ్ళు జోకులు? అయితే బాయ్ రా, నేను వెళ్తున్నా. నేను వెళ్తాను. నేను వెళ్తాను. అబ్బా, వీడెక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఇంట్లో ఉండడు. ఏంటి డాడీ అంతలా అటు ఇటు తిరుగుతున్నావు? వచ్చావా నాయనా? వచ్చాను డాడీ. ఏంటి డాడీ, నేను తప్పిపోయానని నా కోసం హాలీవుడ్ యాక్టర్ని ఏమైనా రంగంలోకి దింపావా? నువ్వు తప్పిపోతే హాలీవుడ్ యాక్టర్ ఎందుకు వస్తారా? నేనే రావాలి. డాడీ, ఈరోజు మీరు నాకు ఒకటి ఇస్తానన్నారు. మర్చిపోయారా? ఇందా. ఇదేంటి డాడీ చీపురిచ్చావు? అదేరా నీకు ఇవ్వాలి అనుకుంది. వెళ్ళి ఇల్లు గుడు. సర్లే కానీ డాడీ, ఒక 1000 రూపీస్ ఇవ్వవా? 1000 రూపాయలా? అవును. కొడుకులు 1000 రూపాయలు అడుగుతున్నారంటే ఇది చాలా తీవ్రంగా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం. అబ్బా, దగ్గరున్న బైక్ ఎన్నిసార్లు రిపేర్ చేసినా అది మళ్ళీ మళ్ళీ రిపేర్కి వస్తుంది. మళ్ళీ రిపేర్కి ఇద్దామంటే ఆ మెకానిక్ షాప్ వాడు దాన్ని బఠానీలకి ఇచ్చేసేయమన్నాడు. ఇప్పుడు ఇంకో బైక్ కొనాలంటే డబ్బులు కావాలి. ఇప్పటికిప్పుడు మనకు ఫ్రీగా డబ్బులు కావాలి అంటే ఆ జఫా గాన్ని ఎలాగైనా ట్రాప్లో పడేసి వాని దగ్గర నుంచి డబ్బులు గుంజుదాం. జఫా. రండి బొక్క గారు, ఎలా ఉంది కొత్త కాలనీ? అంతా బాగుందా? ఏం కాలనీయో ఏంటో అండి, ఇంత చిన్న కాలనీలో నేను ఎప్పుడూ ఉండలేదు. అబ్బో, నేనంటే చదువుకున్నాను కానీ నా బైకును చూస్తే నాకు బెంగగా ఉందండి. బైకును చూస్తుంటే బెంగగా ఉండడం ఏంటండి? మీకేం తెలుసండి ఆ బైక్ గురించి? అసలు నీ ముఖానికి ఎప్పుడైనా అంత బొక్క. అదేనండి కాస్ట్లీ బైక్ అని చెప్తున్నాను. అబ్బో, అంత కాస్ట్లీ బైకా? అవునండి, ఎంత ఉంటుందో దాని ధర? 40 లక్షలు. ఏంటండి, అసలు 40 లక్షలకు బైక్ ఉంటుందా? ఇందాకే అన్నాను కదండి మీ ముఖాలకి బైకుల గురించి ఏం తెలుసని. బొక్క. మీరు బొక్క అన్నా నల్లి బొక్క అన్నా అది నిజం. నేను వస్తా. వీడు నన్ను ఇన్సల్ట్ చేశాడు, ఎలాగైనా సరే వీనికి బుద్ధి చెప్పాలి. అబ్బా, మంట పెట్టి వచ్చా, ఇక అది అంటుకోవడమే బాకీ. పిత్రే పిత్రే, రండి జఫా గారు. ఏం చేస్తున్నారండి? ఏముందండి, అంతా మామూలే. మీకు విషయం చెప్పాలి పిత్రే గారు. చూడండి జఫా గారు, మీరు ప్రతి ఎపిసోడ్లో రావడం, మీరు ఒక ప్లాన్ వేయడం, ఆ ప్లాన్ కాస్త రివర్స్ అవడం అంతా మామూలే. కాబట్టి ఇక చాలు. అబ్బా, ఈ సరళ కాదులేండి. మరేంటి? మన కాలనీలోకి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది, బొక్క అని.
ఉన్న వాళ్ళే బొక్క అనుకుంటే మళ్ళీ ఈ బొక్క ఎవరండి? అతనికి బుద్ధి చెప్పాలండి. ఎందుకండి? ఇందాక నా దగ్గరకు వచ్చి మీ మొక్కలకి బైక్ అంటే ఏంటో తెలుసా, నా దగ్గర కాస్ట్లీ బైక్ ఉందని బిల్డప్ ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేశాడండి. అంత మాట అన్నాడా? ఆ అందుకే పిత్రా గారు వాడికి బుద్ధి చెప్పాలి. అయితే ఏం చేద్దాం? ఏ బైకును చూసి వాడు రెచ్చిపోయాడో ఆ బైకును మనం లేపేయాలి. ఏంటండి, దొంగతనమా? అంత షాక్ అయ్యారేంటండి? మనం ఏమైనా వేరే దేశం మీదకి దండయాత్రకు వెళ్తున్నామా? మీరు ఏమనే చెప్పండి, నాకెందుకో ఈ ప్లాన్ తేడా కొడుతుంది అనిపిస్తుంది. పిత్రే గారు మీరు నన్ను నమ్మండి. అంతేనంటారా? అంతే. సరే, ఎప్పుడు వెళ్దాం? ఈ రోజు రాత్రి. సరే కానివ్వండి. ఆ, మీరేం భయపడకండి పిత్రే గారు. ఇలా వెళ్ళి అలా బైక్ తీసుకొని ఇలా వచ్చేద్దాం. ఏంటండి, మీకేదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. మరి ఏమనుకున్నారండి? స్టార్ట్ చేద్దామా? కానివ్వండి. ఆ, నన్ను నన్ను చూసి ఫాలో కండి. ముందు చూసాడమండి ఫస్ట్. ఏం కాదు, నన్ను నన్ను నమ్మండి. ఏం కాదు, మీరు భయపడకండి. జఫా గారు, నిజం చెప్పండి, మీరు ఇంతకుముందు ఇలాంటి పనులు చేశారు కదా? మీరు భలేవారే. ఆ పిత్రే గారు ఒక్క నిమిషం. ఏంటండి? ఆ, ఆ. మ్మ్. ఏంటి జఫా గారు? ఈరోజు పప్పు బాగా కుదిరిందండి. ఏంటో దాని ఎఫెక్టే. ఉద్ధరించారు, నడవండి. ఆ, అదిగో అండి అక్కడే ఉంది బైకు. ఏంటి, ఇది 40 లక్షల బైకా? పట్టండి. పట్టండి. ఆ, అయ్య, అయ్య, పట్టండి, ఏం కాదు, ఆ, ఊ, ఆ, ఆ, ఏం కాదు. అంతే. ఆ. అమ్మయ్యా, మొత్తానికి వాడి బైకును లేపేశాం. ఇప్పుడు వాడి ముఖాన్ని మనం చూడాలి. జఫా గారు, ఇది 40 లక్షల బైక్ కదా, ఆ ఒకసారి ఆన్ చేసి చూద్దామండి. ఆ చూడండి. ఆ. ఏంటండి ఆనబట్లేదు? అది ఆన్ కాదు, ఎవడ్రా వాడు? నేనే. రండి ఇటను. నేను చెప్పింది వీడి గురించే అండి. నాకు అర్జెంటుగా 3 లక్షలు కావాలి. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావురా? ఎందుకంటే మీరు నా బైకును దొంగలించినందుకు. అయినా బైక్ దొంగిలిస్తే ఎవడైనా 3 లక్షలు అడుగుతాడా? ఏ ఇవ్వరా? ఇవ్వం. అయితే నడవండి స్టేషన్కి. ఏంటండి ఇది? ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి డాడీ. ఎవడ్రా వాడు? నేనేరా పంది. ఎందుకు ఇవ్వరు? హహా. ఎందుకంటే నువ్వు వేసిన ప్లాన్ని మా ఫ్రెండ్స్ ఫోన్లో రికార్డ్ చేశారు కాబట్టి. ఏంట్రా నువ్వు అనేది? అవును డాడీ, ఈ పందిగాడు వాడి డొక్కు బైక్ని వదిలించుకోవడానికి మిమ్మల్ని ఈ ట్రాప్లో దించాడు. ఇదంతా ట్రాప్. ట్రాపా? ట్రాపా? ఎస్.